అందరికీ జై భీమ్. ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా మా మాల సోదరులు వందలాది మందిగా వేలాది మందిగా తరలివచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135 జయంతి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నాము. సో ఆయన అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంతో ప్రాథమిక హక్కులు కానీ విధులు కానీ అన్ని ప్రభుత్వాలు పాటించవలసిందిగా మేము ఈ సమయంగా కోరుకుంటున్నాము. అలాగే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మేము ఇది చేసామని చెప్తున్నారు. కానీ ముఖ్యంగా ఆయన రాసినటువంటి రాజ్యాంగ సూత్రాలకు తూట్లు పడుచుకోకుండా ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పాటించు ఈ గవర్నర్ విషయం అయితేనేమి, రాష్ట్రపతి విషయం అయితేనేమి, అలాగే బీద బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ వర్గాలు కూడా దయచేసి అందరికీ రాజ్యాంగం ప్రసాదించినటువంటి ఫలాలు అందరికీ సముచితంగా అందించినప్పుడే నిజంగా మనము అంబేద్కర్ గారికి నిజమైన నివాళులని చెప్పేసి నేను భావిస్తున్నాము. అలా కాకుండా ప్రతి ఒక్కరిని కూడా సమాజంలో ఉన్నటువంటి అప్లిఫ్ట్, ఇప్పుడు బాబు గారు P4 అంటున్నారు, బాగానే ఉంది. P4 ఏంటి? ఓన్లీ పేదరికమే కాదు, అన్ని రకాలుగా చూసుకోవాలి. P4 అంటే పాలిటిక్స్ కూడా అప్లై చేయాలి. ప్రతి ఒక్కరు ఒకరే సీఎం ఎందుకు కావాలి? ఈ రాష్ట్రంలో దళితులు బీసీలు ఎక్కువ మంది ఉన్నారు, మరి బీసీలు సీఎంకి ఇవ్వండి. నేను ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తున్నాను, బీసీలు సీఎం కావాలి. అలాగే ఎస్సీలు, అలాగే కురబలు కూడా వాళ్ళకి మంచి అవకాశం అని చెప్పేసి నేను ఈ సభాముఖంగా ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ, అలాగే ప్రభుత్వం మనకు రాజ్యాంగం, మన అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తితో ఆయన విధానాలు ఆయన ఏం ఊరికే ఇవ్వలేదు. ఎన్నో ప్రపంచ మేధావులు ఎన్నో రాజ్యాంగాలు చదివి ప్రతి ఒక్కటి మన సామాజిక అనుకూలంగా మన విభిన్న మతాలు కులాలు ఉన్నటువంటి వీళ్ళని దృష్టిలో పెట్టుకుని మహిళలకు, అలాగే వృద్ధులకు, బడుగు బలహీన వర్గాలకు అందరికీ అవకాశం ఇచ్చారు. కాబట్టి అది మీరు పాటించాలని చెప్పేసి నేను ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తున్నాను.